ప్రభువు నామములో మాకు ఆత్మీయులైన వారికిని ఆప్తులకును ఈ శుక్రవారపు రాత్రివేళ నా వందనాలు తెలుపుతూ ఉన్నాను. శుభములు, దైవాశీర్వాదములు ప్రకటిస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మును మీ బిడ్డలను దీవించును గాక. ఈ రాత్రికాల ప్రార్థనకై సిద్ధపడినందుకు దేవునికి మహిమ. ప్రార్థన చేసిన తరువాత మనము ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి అన్నది దేవుని ఉద్దేశము. అయితే దేనిలో మనము ఆనందించాలో కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దానికి ముందు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడువైన మా తండ్రి, మహోన్నతుడువైన మా దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సర్వోన్నతుడా, మీకే వందనాలు నాయనా. ఈ శుక్రవారపు దినమంతా మీ కృపచేత మమ్ములను కాపాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దైవమా, ఈరోజు ఎందరైతే విశ్వాసముతో ఉపవాసములు ఉండి ప్రార్థనలు చేశారో వారి ప్రార్థనలకు యేసు నామములో జవాబు వచ్చునుగాక. దేవా, మీకే స్తుతి స్తోత్రాలు నాయనా. అంత మాత్రమే కాకుండా ఈ రాత్రి ఎందరైతే వ్యక్తిగతంగాను కుటుంబంగాను ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వారి ప్రార్థనలు కూడా మీరు ఆలకిస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము. దేవా, మీ కనుదృష్టి మా పైన ఉంచి దేవా మమ్ములను ప్రతి విషయములో కాపాడుతూ మాకు మేలు చేయుచున్నందుకు, పరసంబంధమైన జ్ఞానమును ఇచ్చి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనల వైపు తిరగక మేము దైవికమైన కోరికలను కోరినప్పుడు నెరవేర్చుచున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా యేసుక్రీస్తునందు ధన్యకరమైన జీవితము మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవా, ఈ దినము ఈ రాత్రి కాలమున మీ దాసుడనైన నా ప్రార్థన మీరు ఆలకిస్తూ నాయన వాటికి ప్రతిఫలము ఇస్తూ ఉన్నారని నాయన విశ్వసించిన వారు ఏకీభవించి దేవా గొప్ప మేలులు పొందుతూ ఉన్నారు, వారు మేలులు పొందుతూ ఉన్నారు అన్న సమాచారాన్ని మాకు తెలియచేసినప్పుడు మేము మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తూ ఉన్నాం. దయగలిగిన దేవుడవు నాయన, ఈ రాత్రి కాలమున ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి మీరు నాకు ఇచ్చిన సమయమును బట్టి స్తోత్రాలు. దేవా, అనేక కుటుంబాలలో ఎన్నో సమస్యల చేత కుటుంబాలు చిన్న భిన్నమైపోతూ ఉంటున్నాయి. సమస్యలకు ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ బలమైన కారణము 1 అక్రమ సంబంధము, 2 అప్పుల బాధ, 3 ఆత్మీయతలో ఎదగకపోవడము. ఈ కారణాలే కాదు, ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. దేవా, ఈ కారణాలన్నిటికీ కారకుడు అపవాది గనుక దయగల మా తండ్రి, అపవాది క్రియలను లయపరచుటకే మీరు ఈ లోకానికి వచ్చి ఉన్నారని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాం. గనుక నాయన, భర్త భార్య కలిసిమెలిసి ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉంటే అపవాది అనువాడు భర్త ఆలోచనలు మార్చి చెడు వ్యసనాలకు బానిసను చేసి అటు భార్యను బిడ్డలను పట్టించుకోకుండా దూరం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కొంతమంది భార్యలు కూడా దేవ భర్త మాట వినక పిల్లలను పట్టించుకోక దయగల మా తండ్రి, కొందరైతే కడుపున పుట్టిన బిడ్డలనే చంపుకుంటున్న తల్లులను గురించి మేము వింటూ ఉన్నప్పుడు అలాంటి వారు దేవా మరి క్రైస్తవులలో లేకపోవచ్చు. కానీ దేవా, అపవాది అనువాడు ఈలాగున అనేక మంది స్త్రీలను కూడా భర్తలకు పిల్లలకు దూరం చేస్తూ ఉన్నాడు. అపవాది క్రియలు యేసు నామములో లయమవును గాక. ఇలాంటి తల్లి తండ్రులను చూసినటువంటి బిడ్డలు వారి పెంపకము కూడా నాయన లోక సంబంధమైనదిగా ఉండుట బాధకరము, విచారకరము. కనుక మీ కృప చూపించి దేవా ఇలాంటి కుటుంబాలలో సమాధానము అనుగ్రహించండి. అంతేకాకుండా అనేక అప్పులు చేసుకొని లేనిపోని ఆశలతో ఆవేశముతో అప్పు చేసుకొని తీర్చుకోలేక అనేక మంది అప్పు తీర్చలేని స్థితిలో ఉండిపోయి ఊరేసుకొని చనిపోతూ ఉంటున్నారు. దేవా, అలా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ ఉంటున్నాము. ఒకవేళ వారు చేసిన అప్పులు నాయన మేలు కొరకే అయితే నిజముగా వారికి అవసరమై అప్పులు చేసి ఉండి అప్పు తీర్చుకోలేకపోతూ ఉన్నట్లయితే యేసు నామములో అప్పు తీరే మార్గము వారికి మీరు చూపించుదురుగాక.
దేవా మీకే స్తోత్రాలు నైనా సహాయం చేయండి. ఇక ఆత్మీయ ఎదుగుదలలో నైనా రోజు బైబిల్ చదవలేక, ప్రార్థన చేసుకోలేక ఆత్మీయంగా బలహీనమైపోతూ ఉంటున్నారు. నైనా ప్రతిరోజు వాక్యము చదవడం వలన నైనా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారని, ప్రతిరోజు వాక్యము ప్రార్థన చేసుకోవడం వలన మేము మీతో మాట్లాడుతున్నామన్న అవగాహన, ఆలోచన లేకపోవడమే ఆత్మీయ జీవితము పతనానికి అది దారితీస్తూ ఉంది. అలాంటి వారిని కూడా దయతో జ్ఞాపకం చేసుకోనమని కోరుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి ఎందరైతే వ్యాధులతో బాధపడుతున్నారో స్వస్థతనివ్వండి. ఈ రాత్రి ఎందరైతే నాయన నిద్ర పట్టక ఇబ్బందులు పడుతున్నారో అట్టి వారికి నాయన మంచి నిద్రను అనుగ్రహించండి. నరాల బలహీనత, బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, దేవా ఇలాంటి ఎన్నో రకరకాల జబ్బులు పట్టి పీడిస్తుండగా యేసు నామములో, యేసు రక్తము ద్వారా స్వస్థత కలుగును గాక. కార్యములు జరిగించి మహిమను పొందుకనండి తండ్రి. మీకే స్తోత్రాలు. ఆయన వైద్యులను సంప్రదిస్తూ ఉన్నప్పుడు వైద్య వృత్తిలో ఉన్న మీ బిడ్డలు, మా ఆత్మీయ సహోదరులను మీరు దీవించి ఆశీర్వదించి నాయన వారి చేతుల మీదుగా మీరు వైద్యము చేస్తున్నప్పుడు వారిని మీరు బలపరచమని కోరుకుంటూ ఉన్నాను. మీ కృపలో నాయన వారు ఎవరిని ముడతారో వారికి యేసునామములో స్వస్థత కలుగును గాక. విదేశాలలో ఉంటున్నటువంటి మరి క్యూటీ బన్నును బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రేమయ్య గారి మనమడు బన్నాను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మరి షైని, జాషువాలను బట్టి, మరి లీనమ్మ తన భర్తను బట్టి, వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఆశీర్వదించండి. వారికి అవసరమైన వాటిని యేసునామములో అనుగ్రహించుదురుగాక. అదేవిధంగా జీని వివాహ విషయంలో కూడా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఇంకా యూకేలో కూడా ఉంటున్నటువంటి వారందరినీ జ్ఞాపకం చేసుకోనమని ప్రార్థిస్తుంటున్నాము. మరొకసారి నిష్ణాత్ కొరకు తన యొక్క ఎంబీబీఎస్ స్టడీ విషయంలో మీరు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. బలపరచండి. తల్లిదండ్రులు ఆశించిన దానికంటే అధికముగా కుమారుడు బలపడును గాక. శ్రేష్ఠను కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం. దేవా మా సంఘమును ఆశీర్వదించండి. సంఘములో జరుగుతున్న ప్రసన్నత పరిచర్యలను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రోత్సాహకరంగా ఉన్నవారిని దీవించండి. మా దేశమును, దేశ నాయకులను దీవించండి, రక్షించండి, రక్షణలోకి నడిపించండి. దేవ మతోన్మాదుల అలజడులు, అల్లరులు మీరు నాయన లయపరచమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. మా దేశమునకు భద్రతనివ్వండి. ఈ రాత్రి ప్రయాణము చేయుచున్న వారికి క్షేమమును, భద్రతనివ్వండి. ప్రమాదములను తప్పించండి. దొంగల బారిన పడకుండా మమ్ములను, మా సంఘములను, మా ఆత్మీయులను కాపాడండి. పడుకొని నిద్రించుచున్న వేళలో విషపురుగులు, కీటకముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా భద్రతను దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ నా ప్రార్థన మనవులు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించినవన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సన్నిధి మనకెల్లరికీ సదా తోడై ఉండును గాక. ఆమెన్. శుభరాత్రి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మనము ఆనందంగా ఉండాలి అన్నది దేవుని ఉద్దేశము. అయితే ఎందులో మనము ఆనందంగా ఉండాలి? కీర్తన 1వ కీర్తన 2వ చరణములో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. ఈ లోకములోని ప్రజలు అనేక రకాల ఆనందాలను అనుభవిస్తూ ఉన్నారు. అయితే నిజమైన ఆనందము దేవుని వాక్యములోనే ఉంది. కష్టాలలో, కన్నీటిలో దేవుని వాక్యము గొప్ప ఆదరణ కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక బైబిల్ సెలవిస్తుంది, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఫిలిప్పి 4:4. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను అంటాడు 119వ కీర్తన 70 చరణంలో. మూడవదిగా దేవుని కట్టడలను బట్టి ఆనందిస్తూ ఉన్నాను అంటాడు 119వ కీర్తన 16వ వచనంలో. ప్రియ ఆత్మీయ సహోదరుడా, ప్రియ ఆత్మీయ కుమారుడా, మనము వాక్యమును బట్టి ఆనందించాలి. ఎందుకంటే వాక్యము మంచి ఆలోచన ఇస్తుంది. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.